అసలు జగన్ గారి పర్యటన మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? జగన్ గారు ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. నెల్లూరు వెళ్ళాలి. నెల్లూరు వెళ్తే కాకాని గోవర్ధన్ రెడ్డిని బలకరించి రావాలి. మిన్నాళ్ళు జైల్లో వీళ్ళందరిని బలకరించి వచ్చాడు. మరి ఫైల్స్ ఫోర్జరీలు చేసి ఫైల్స్ తగలబెట్టి అట్టాంటి వాడిని బలకరియాలి. ఆయన నైజం అదే కదా. అందుకని ఆయనకు అట్టాంటి వాళ్ళు చాలా ఇష్టం అనమాట. అందుకని ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని బలకరించి రావాలి. మరి అనిల్ యాదవ్ని అసలు ఇప్పటికే నేను ఆయన పియ్యనో మరి పక్కన ఉంటాడు అబ్బాయిని పట్టుకున్నాను నిడదవోలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారంటున్నారు. మరి వీళ్ళందరూ అసలు ఏమైపోతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి నెల్లూరు పర్యటన, నెల్లూరు నాకు ఎంతవరకు ఉంది సమంజసంగా అని చెప్పేసి బయలుదేరుతున్నాడు. ఇవాళ అయిపోయింది, ఇటు పోయాడు. ఎప్పుడో నెల్లూరు నుంచి ఆయన ఎప్పుడో నెల్లూరు పోతాను ఎప్పటి నుంచో అంటున్నాడు. ఇప్పుడు బయలుదేరిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు యాడికి పోయినా ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయాలి ఆయన. రేపు మరేం చేస్తాడో తెలీదు. నెల్లూరు అయితే వెళ్తున్నాడు. ఆయన పేరు ప్రసన్న కుమార్ రెడ్డి. మొన్నటిదా తిట్టాడు. ఆయన ఫోన్లో కూడా ఓదార్చాడు. ఇప్పుడు పోయి నిజంగా ఓదారుతాడు. అయ్యా నువ్వు బాధపడబాకు అని వాడాళ్ళని తిట్టండి. మీకు ఎందుకు ఎంతమందిని అయింది తిట్టండి. పిచ్చి మాటలు కూడా మాట్లాడండి. మనకి అసలు సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేయండి. మన జాతి రత్నాలం మనం అందరం వైసీపీ క్యాడర్ అంతా సిగ్గు శారాలు వదిలేసి తిట్టండి. మీకెందుకు వాడు తిట్టి కేసులు పెడితేనేమో అక్రమ కేసులు అనండి, పట్టుకుంటేనేమో అక్రమ కేసులు అనండి. పోనీ మిమ్మల్ని విచారణ తీసుకెళ్తే గుర్తులేదు, మర్చిపోయాను, మరి ఏం చేసాము గుర్తులేదు అని చెప్పి చెబుతున్నారు. ఇక అదే వీళ్ళు పట్టుకున్న సిట్టు వాళ్ళకి ఎన్నాళ్ళు వీళ్ళు చెప్పింది అది. పట్టుకున్న వాళ్ళందరూ గుర్తులేదు, మర్చిపోయాం, తెలీదు. ఈ మూడు మాత్రం బాగా సిట్టు ముందు చెప్పండి. అరెస్ట్ చేస్తే మాత్రం అక్రమ అరెస్ట్ అని చెవులు గొగ్గోలు పెట్టేట్టు మీడియాల్లో చెప్పండి. ఈ బాగా నేర్పాడు ఈ సంవత్సరంలో వాళ్ళకి ఈయన. రేపు బయటకు వచ్చి ఎవడు నన్ను అక్కడ గొడవ చేస్తారండి వాళ్ళు. అసలు చేయకుండా ఎవరు ఉండరు. చేసినప్పుడు అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టులు అనాలని చెప్పేసి ఇవన్నీ చెప్పమని చెప్పి బాగా ఈ మాత్రం తర్ఫీదు బాగా ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు ఈ 40 మందిలో కూడా ఈ పట్టుకున్న సిట్టు వాళ్ళు కూడా ఇదే తంతు చేస్తున్నారు. వాళ్ళకి ఎదురుగా సాక్ష్యాధారాలు చూపెట్టారు కాబట్టి మెదలకుండా ఊరుకుంటున్నారు. లేకపోతే అసలు వీళ్ళు మర్చిపోయాం, గుర్తు లేదని చెప్పేసి ఇక అసలు అవి లేకుండా ఎవడన్నా పట్టుకుంటాడండి వీళ్ళని. సిట్ అనేది మరి పట్టుకుంటారు వీళ్ళని ఎవరన్నా సాక్ష్యాధారాలు లేకుండా. నువ్వు చేస్తున్నావట మనుషులను పట్టుకున్నాక ఆ సాక్ష్యాలు సృష్టించటం అన్నీ తీసుకొని. నిన్న అప్పుడు పని చేయాలంటే బాబు గారు వచ్చిన సంవత్సరంలో లోపలే అరెస్ట్ అవ్వాలి. ఇప్పుడు దాకా కాదు అసలు నువ్వు ఇవన్నీ ఇప్పుడు దాకే కాదు. వాళ్ళు వచ్చిన ఎమ్మటే అరెస్ట్ అవ్వాలి మీ బ్యాచ్ మొత్తం. వాళ్ళ మద్యం కొంబకి ఇంకేం జరిగిందని చూస్తున్నాడు. అసలు మీడియా ముందుకు వచ్చి అది ఎట్ట ఇద్ది, మద్యం స్కామ్ ఎట్ట ఇద్ది అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది స్కామ్ కాకపోతే మరి ఇన్నాళ్ళు వదిలేయిపోయారా జనాన్ని? ఏ ప్రభుత్వం వచ్చినా మరి అమ్ముకోండి ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు పెట్టుకొని అమ్ముకునేవాళ్ళుగా తయారు చేసుకొని ఇవన్నీ మద్యము. ఇంక ఎందుకే చిన్న లైసెన్స్ తెచ్చుకొని ఏదో ఒకటి పెట్టుకొని ఎవడెళ్ళలో వాడు అమ్ముకునేవాళ్ళుగా. నిన్నే ఒకడు చెబుతున్నాడు ఒక అబ్బాయి, ఎట్టుందయ్యా మీకు అని అడిగితే పాపం బాగా చెప్పాడు, తాగుపోతాడు. మేము క్వార్టర్ తాగితేనండి బాగా ఎక్కేది కాదు వాళ్ళు ఉన్నప్పుడు. మళ్ళీ తాగితే అదో రకంగా ఉండేది, అన్నం కూడా తినబుద్ధి అయ్యేది కాదు. ఇంకోటి తాగి వచ్చి పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు క్వార్టర్ తాగితే బాగుంది, ఇంటికి వచ్చి మేము అన్నం కూడా దీన్ని పడుకుంటున్నాము. ఏందో అప్పుడు అట్ట ఉందండి ఆ ముందు వాడి తెలియలే పాప పిచ్చి ముందు అనేది. మరి బ్రాండ్లన్నీ తీసేసాడు కదా, లోకల్ బ్రాండ్లు ఫస్ట్ నుంచి వచ్చే బ్రాండ్లన్నీ. పాపం వాడి తెలియ కానీ బాగా చెప్పాడు ఆ అబ్బాయి కూడా. కాబట్టి మీరు చేసిన మందులు ఈ స్కాములన్నీ చేసి వీటినన్నిటిని వాళ్ళు నువ్వు సుడిగాలి పర్యటన లాగా ఆ ఊరు బాత ఈ ఊరు బాత పొద్దున ఇంటికాడ 8, 9 బయలుదేరతాడు టిఫిన్ చేసి. ఇవాళల్లా అది ఏదే సాగదెత్తాడు. 5 దా జనం టీవీల ముందు కూర్చొని జగన్ వచ్చాడు, జగన్ పోయాడు, జగన్ దిగాడు, అదిగో కార్యకర్తలు వచ్చారు కింద మరి నెల్లూరులో ఎవరిని జైతానికి పోతున్నాడో మరి వీళ్ళందరినీ పరామర్శించడానికి పోతున్నాడు. మరి వాళ్ళు రేపు అటు కింద ఏం పోయాలో తెలియట్లా క్యాన్వాయ్ కింద.